ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జె రామకృష్ణ మండిపడ్డారు. మహేంద్ర హిల్స్లోని మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్ ప్రాంతంలో ఇళ్లు ఎలా కట్టిస్తారో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమాధానం చెప్పాలన్నారు. టిమ్స్ ఆసుపత్రిని మోదీ ప్రభుత్వమే తెచ్చిందని, దీనిపై నాయకులు ఫ్యాషన్ షోలు చేస్తున్నారని విమర్శించారు. బోనాల పండుగకు కంటోన్మెంట్ దేవాలయాలకు తక్కువ నిధులు కేటాయించి ప్రజలను అవమానిస్తున్నారని ఆరోపించారు. ఒక దిక్కు టీఆర్ఎస్ వీళ్ళంతా కలిసి పోయాడా టిమ్స్ హాస్పిటల్ కాడ ఫ్యాషన్ షోలు చేస్తున్నారు. ఆయన ఫ్యాషన్ షో చేసినాడు, ఈయన చేసినాడు. ఆయన ఒకటి కొబ్బరికాయ అంటుంది, ఒకటి గుమ్మడికాయ అంటుంది. వాస్తవానికి శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. టీఆర్ఎస్ గవర్నమెంట్ దానికి ప్రపోజల్ పెట్టింది. కానీ రాష్ట్రపతి నిలయం వెనుకనే ఉంది, ఆనుకునే ఉంది ఇంచుమించు. దాంట్లో అన్కండిషనల్ శాంక్షన్ ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. ఆర్మీ అధికారులు ఒప్పించి 22వ సంవత్సరంలో శాంక్షన్ ఇచ్చింది. ఆ రోజు శాంక్షన్ ఇచ్చిన దాంట్లో నేనున్నా. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా అసలు విషయం మర్చిపోయినారు. కంటోన్మెంట్ ప్రజలకు జరగబోయే ఇబ్బంది ఏంటి, లాభం ఏంటి మర్చిపోయారు. ఆ రోజు శాంక్షన్ ఇచ్చేటప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ కింద ఉన్నా, మెంబర్ కింద ఉన్నా, వాళ్ళకి కండిషనల్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఏది రాష్ట్ర ప్రభుత్వానికి టిమ్స్ కట్టాలంటే మీరు దాదాపు 1000 పడకల 500 పడకల మీరు ఏమైనా కట్టుకోండి, కానీ మీ సివరేజ్ అవుట్లెట్ ఉందో అది మా కంటోన్మెంట్ ప్రాంతంలో మొత్తం మీరు ఇంప్రూవ్మెంట్ చేయాలంటే టిమ్స్ నుంచి కంటోన్మెంట్ ప్రాంతం దాకా మీరు తీసుకుపోయి నియర్ బై జిహెచ్ఎంసీ అవుట్లెట్ లో కలపాలా. అంటే జిహెచ్ఎంసీ ప్రాంతంలో కాదు, జిహెచ్ఎంసీ అవుట్లెట్ ఉంటుంది కదా, అక్కడ దాకా మీరు యూజీడీ డెవలప్ చేయాలా, బాక్స్ డ్రైన్ డెవలప్ చేయాలని కండిషనల్ శాంక్షన్ పెట్టిన ఏకైక వ్యక్తిని నేను. దాని కింద మీకు చెప్తున్నా, నేను అందరి పార్టీలకు పిలుపునిస్తున్నా, మీరు ఈ పని చేయండి. ఎందుకంటే టిమ్స్ హాస్పిటల్ వస్తే సంతోషం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేది జరగాల. జరిగినప్పుడు కంటోన్మెంట్ ప్రజలకు నష్టం కూడా కావద్దు. ఆ సివరేజ్ అవుట్లెట్ అంతా కూడా దూరదృష్టి ఉండాలి ఒక లీడర్ అంటే. ఒక